ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే దేర్ ఆర్ 7 బ్లెస్సింగ్స్ ఇన్ హంబుల్నెస్. తగ్గింపు జీవితం ద్వారా కలుగు 7 ఆశీర్వాదాలు. ఎవరైతే తనకు తానుగా హెచ్చించేసుకుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే తగ్గిస్తాడు. ఎవరైతే తగ్గించుకొని దేవుని సంధిలో మొరపెడతారో, తగ్గించుకొని దీనత్వం కలిగి దేవుని సంధిలో గోజాడతారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే ప్రియాదేవుని బిడ్డలారా హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని దేవునికి వాక్యంలో రాయబడి ఉంది. అయితే ఈరోజు 7 విషయాలు నేను మీతో చెప్పాలనుకున్నాను. అందులో మొదటిది చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. వినయ మనస్కుడు, వినయము విధేయత తగ్గించుకునే స్వభావం కలిగిన వాడు ఘనత నొందుతాడంట. తగ్గించుకొని ప్రభు సంధిలో మొరపెట్టేవారు ఏం చేస్తారంటే గణపరచబడతారు, ఘనత నొందుతారని బైబిల్ లేఖనంలో రాయబడింది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని పిల్లరా ప్రభు సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఇద్దరు మనుషులు నేను మీకు చూపించాలనుకున్నాను. మనకు బాగా తెలిసిన వాక్యమే అయినప్పటికీ మరొకసారి దేవుడు మాట్లాడుచున్నారు కాబట్టి. సుంకరి పరిసయుడు ఇద్దరు కూడా దేవాలయమునకు వెళ్ళారు, ప్రార్థన చేయడానికి వెళ్ళారంట. ఇద్దరు కూడా పరిసయుడు బలిపీఠం దగ్గరికి వచ్చేసి నిలబడి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను అన్యాయస్తుని కాదు, చోరుని కాదు, దొంగని కాదు, నేను చాలా మంచివాడిని, నేను చాలా గొప్పవాడిని, ఈ సుంకరలాగే నేను ఉండలేదు అని చెప్పేసి తనకు తానుగా హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరో పరిసయుడు అంటే మనం మూలవాక్యం చదివాం, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తనకు తానుగా తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఇప్పుడు పరిసయుడు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆయనకి ఆయనే హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు అండి. ఆయనకి ఆయనే హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తాను. నేను అన్యాయస్తుని కాదు, నేను చోరుని కాదు, నేను దొంగను కాదు, నేను చాలా మంచోడు, ఈ శుక్ర వలె ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తోత్రాలు అని చెప్పేసి తనకు తానుగా హెచ్చించుకుంటూ ప్రార్థన. ఏమంటాడు? వారమునకు నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతటిలో 10% ప్రభుకి ఇచ్చేస్తున్నాను. ఆ పరిసయుడి యొక్క ప్రార్థనలో మనం చూస్తే జీలకర్రలో, పుదీనాలో, ఇంకా సోపులో 10% తీస్తారు పరిసయుడు. చేసినవన్నీ మర్చిపోలే, కానీ ప్రార్థన ఎలా చేస్తున్నాడు అంటే నువ్వు చేసినవి మరలా దేవునికి తెలియదండి. మనం చేసిన కార్యాలు దేవునికి తెలియదు. 10% ఎత్తున్నామని, ఉపవాసాలు ఉంటున్నానని, లేకపోతే మంచి కార్యాలు ఘనకార్యాలు చేస్తున్నాం, దేవునికి తెలియదా? మందిరంలో అడుగు పెట్టడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు వరబంధం దగ్గర నిలబడిపోయి ఏమని ప్రార్థించండి? దేవా పాపినైన నన్ను కరుణించడం ఒక్క మాట ప్రార్థన చేశాడు సుంకరి. ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడంటే తగ్గించుకొని ప్రార్థన చేసే ప్రార్థన సుంకరి ప్రార్థన. కాబట్టి ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. పరిసయుడు గంటల తరబడి బలిపీఠం దగ్గరికి వచ్చేసి నిలబడి ప్రార్థన చేశాడు, కానీ ఈ పరిసయుని ప్రార్థన దేవుడు వినలేదంట, సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడంటాడు. అందుకే అంటాడు తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఇప్పుడు పరిసయుడు ఏమయ్యాడు? తగ్గించబడ్డాడు. సుంకరి ఏమయ్యాడు? దేవుడు హెచ్చించేశాడు. మనం కూడా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క వాక్యం. మనం హెచ్చించుకోకూడదు. ఏ చిన్నది చేసినా హెచ్చించేసుకుంటాం. చేసేది దేవుడు చూస్తున్నాడు. మనుషులకు కనబడకపోయినా పర్వాలేదు, మనుషులు మన కోసం చెప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు ఖచ్చితంగా ఒక దినాన్ని దానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకంటే మీ రహస్యమందు చూసి నీ తండ్రికి కనబడేట్లే చేయాలి. ఏం చేసినాను మనుషులు కనబడేట్లు కాదు మనం చేసేది. అందుకే మనం తగ్గించుకొని వినయం విధేయత కలిగి ప్రభు సన్నిధిలో మొర్ర పెడితే, ప్రార్థన చేస్తే మన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ప్రియాదేవుని బిడ్డలారా ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. వినయ మనస్కుడు ఘనత నొందును. ఏంటంటే తగ్గించుకునేవాడు, వినయం కలిగిన వాడు ఘనత నొందుతాడు. ఒక రోజున దేవుడే ఆ వ్యక్తిని, ఎవరైతే తగ్గించుకున్నారో ఆ వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తాడు, ఘనతనిస్తాడు. అదే విషయం చూడండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. వినయము గలవానిని ఆయన రక్షించును. వినయము గలవానిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు రక్షిస్తాడంటాడు. వినయము, ఎవరైతే వినయము విధేయత కలిగి తగ్గించుకునే స్వభావం కలిగి
ప్రభు సన్నిధిలో మొరపెడతారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు? రక్షిస్తాడంట. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం ఫస్ట్ నుంచి. రాజగురు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటే చేయించి బబులోను దేశములోని దురా అను మైదానములో దాన్ని నిలబెట్టించాడు. ఆ ప్రతిమ ఎంత అంటే ప్రియా దేవుని బిడ్డలారా, 60 మూరలు ఎత్తు, 6 మూరలు వెడల్పు. ఎవరైతే ఈ యొక్క ప్రతిమకు సాగిలి పడరో వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారనే ఆజ్ఞ ఆ దేశమంతటా ఆజ్ఞ వేశారంట. అయితే దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వీణ విపించక సంగీత నాదాలు వినబడుతున్నప్పుడు అందరూ వెళ్ళి ఆ బొమ్మకు సాగిలి పడాలని రాజుగారు చెప్తే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మైదానం అన్నమాట, దురా అనే ఒక మైదానంలో పెట్టారు బొమ్మనే. అందరూ వెళ్ళి ఆ బొమ్మకి ఏం చేస్తున్నారంటే సాగిలి పడుతున్నారు, సాగిలి పడి నమస్కారాలు చేస్తున్నారు బొమ్మకి. కానీ ఆ దేశంలో షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అనే 4 ఆ దేశంలో ఉన్నారు. ఆ సందర్భంలో మనకు 3 కనబడతారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అక్కడ ఉన్నారు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అందరూ సాగిలి పెడుతున్నారు, కానీ వీళ్ళు మాత్రము సాగిలి పట్టలేదు. ఎందువల్ల అంటే ప్రభు నమ్ముకున్న బిడ్డలు క్రైస్తవులు విగ్రహారాధనకి మొక్కరు కాబట్టి, విగ్రహారాధన జోలికి వెళ్ళరు కాబట్టి, విగ్రహారాధన జోలికి క్రైస్తవులు వెళ్ళకూడదండి. కానీ వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళకూడదు కాబట్టి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం సాటింపేశారంట? ఎవరైతే ఈ బొమ్మకు సాగిలి పడలో వారిని అగ్నిగుండంలో పడేస్తామని తెలిసినప్పటికీ ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రము వెళ్ళి సాగిలి పట్టలేదట. ఈ విషయాన్ని రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. కొంతమంది ఉంటారు కదా, తీసుకుని వెళ్తే రాజుగారికి మహా కోపం వచ్చేసిందంట. ఆ 3 బంధించి తీసుకొని రమ్మన్నారు. రాజుగారు అడుగుతున్నారు, మీరు ఎందుకు సాగిలి పడరండి? వాళ్ళు చెప్తున్నారు, 3:17 ఉంటుంది, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి తప్పించి రక్షించడానికి సమర్థుడు. రాజా, ఒకవేళ రక్షించకపోయినా సరే మీరు పెట్టించిన బొమ్మకు మాత్రము మేము సాగిలి పడమని ఖండితంగా చెప్పారట. మేము సేవిస్తున్న దేవుడు నువ్వు అగ్నిగుండంలో పడేస్తాను చాటింపేశాడు కదా, ఈ అగ్నిగుండంలో పడేసినను మమ్మల్ని తప్పించి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, మేము నమ్ముకున్న దేవుడు సమర్థుడు, మేము ప్రార్థిస్తున్న దేవుడు సమర్థుడు. కాబట్టి రాజా, మేము మాత్రం నేను నిలబెట్టించిన ప్రతిమకు మాత్రం సాగిలి పడమని చెప్పేశారు. ఇంకా ప్రచండ కోపం రాజుగారికి ఎదురు తిరిగి ఎలా ఉంటుంది, ఇంకా కోపం వచ్చేసింది. ఇప్పుడు అగ్నిగుండాన్ని రెట్టింపు చేయమన్నాడు. అంతవరకు అంతంత మాత్రానే ఉండేది. ఇప్పుడు అగ్నిగుండం ఎంత రెట్టింపు చేసంట? 7 రెట్లు. అగ్నిగుండం 7 రెట్లు ఎక్కువ చేస్తారు. ఈ 3 బంధించి అగ్నిగుండంలో పడేశారంట. మనకు తెలిసిన చరిత్ర అది. అగ్నిగుండంలో పడేస్తే అంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బంధించి అగ్నిగుండంలోకి ఇసిరిన వాళ్ళు ఏమైపోయారు? మాడిమాసి అయిపోయారు. మరి లోపల అగ్నిగుండంలో పడవేయబడిన వారు వీళ్ళేమవుతున్నారని మనం చూస్తే దేవుడు 4వ వాడు అయి ఉండి, ఆ ముగ్గురితో 4వ వాడు అయి ఉండి ఆ 4 కలిసి దేవుని యొక్క అగ్నిగుండంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట, దేవుని పాటలు పాడుతున్నారంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 4వ వాని రూపం కూడా ఎలాగుందంటే దేవతల రూపం పోలు ఉందంట, ప్రత్యేకంగా ఉందంట. ఆయనే మన తండ్రి అయిన దేవుడు. దేవుడికి స్తోత్రం. అంటే నువ్వు అగ్నిగుండంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే దేవుని బిడ్డలారా, గణాంధకారపులో లోయలో సంచరించినా సరే, ఏ అపాయమునకు భయపడిన దావీదు చెప్పినట్లుగానే మనం ఎక్కడున్నా సరే మన దేవుడు మన పక్కనే ఉండి మనల్ని ఏం చేస్తూ ఉంటాడు కాబట్టి ఎవరిని? వినయము గలవారిని. మనం చదువుకున్న వాక్యం, వినయము గలవారిని ఆయన రక్షించింది. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అన్నవారు వినయ విధేయతలు కలిగిన వారు కాబట్టి అగ్నిగుండంలో పడేసినాను. దేవుడు వారిని ఏం చేశాడంటే 4వ వాడు అయి ఉండి రక్షించాడంట. మనము కూడా ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలి? గర్వం ఉండకూడదు, వినయం ఉండాలి. తనకు తాను హెచ్చించుకుంటే తగ్గించబడతాం కాబట్టి తగ్గింపు జీవితం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా దేవుడు ఏం చేస్తాడు?
వినయము గల వారిని ఆయన రక్షిస్తాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు శద్రకు మేషకు అబేద్నెగోలు వినయ విధేయత కలిగిన వారు కాబట్టి వారిని దేవుడు రక్షించాడు. 30 రోజులంట రాజుగారిని తప్ప ఇంక ఎవరికి మనం చేసుకోకూడదు, మనలో చెప్పుకోకూడదు. ఎవరికి రాజుగారికి మాత్రమే మనలు చేయాలి, రాజుగారికి మాత్రమే విన్నపాలు తెలియజేయాలి, ఇంకెవ్వరికి మనం చేయకూడదు. అక్కడ కూడా చాటింపు వేసినప్పుడు దానియేలు యథావిధిగా ప్రతిరోజు ప్రార్థిస్తున్నట్లుగానే కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు తన చేతులు ఎత్తి, అందరికీ కొంతమంది చూసేవాళ్ళు ఉంటారని తెలుసు, దానియేలుకి కనబడేటట్లుగా ప్రార్థన చేశాడంట. ఎప్పుడు చాటింపు ఏమేం చేయడు అక్కడ, ఎవరైతే రాజుగారి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర మనవి చేసుకుంటే, ఎవరి దగ్గరనైనా మనవి చేసుకుంటే వారిని తీసుకుని వెళ్ళి సింహాల బోనులో పడేస్తానని చాటింపు వేసినప్పుడు ఇట్టి శాసనం సంతకం చేయబడినది తెలిసినప్పటికీ దానియేలు యథావిధిగా తన దేవునికి ముమ్మారు ప్రార్థన చేశాడు. ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు పట్టుకెళ్ళి, సాడీలు చెప్పే వాళ్ళు ఉంటారు కదా, పట్టుకెళ్ళి రాజుగారి దగ్గర చెప్పారు. రాజుగారు ఆయనకి కూడా కోపం వచ్చింది. ఇది దానియేలు గారి మీదే, దానియేలు గారిని పడేయాలని చెప్పేసి ఈ ప్లాను, లేకపోతే ఈ విధంగా సంతకం చేయించబడ్డదని చెప్పేసి కొంచెం మనసులో చింతించాడు. కానీ అయితే ఇప్పుడు శాసనం సంతకం చేయబడింది కాబట్టి దాన్ని ఎవరు రద్దు చేయడానికి వీలు పడదు. కాబట్టి ఇప్పుడు దానియేలు బంధించి సింహాల బోన్లో పడేశారు. సింహాలు ఏం చేసేట, సింహాల నోళ్ళను దేవుడు మూయించేశాడు అంటాడు. ఎందువల్ల అంటే అక్కడ దానియేలు వినయం కలిగిన వాడు, దానియేలు యథార్థంగా ప్రభుకు మొరపెట్టేవాడు కాబట్టి దేవుడు దానియేలును కూడా ఏం చేశాడంటే సింహాల నోళ్ళను మూయించి దానియేలును రక్షించుకున్నాడు. దేవుడు మనల్ని కూడా ఆ విధంగానే రక్షిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, వినయ మనస్కుని దేవుడు ఏం చేస్తే వినయము గల వారిని ఆయన రక్షించును. కూడా చెప్తాను చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవునికి స్తోత్రం. ఎవరి దృష్టి? ప్రభువు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకోనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడట. తగ్గింపు జీవితం ద్వారా కలిగే 7 ఆశీర్వాదాలు. మొట్టమొదటి తగ్గించుకోవడం వల్ల మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? ఘనత. రెండవ ఆశీర్వాదం ఏంటి? రక్షించబడతాం. మూడోది చెప్తున్నాను, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఏం చేస్తారు? మూడోది హెచ్చిస్తాడు. ప్రభు దృష్టికి ఎవరైతే తగ్గించుకుంటారో, మనుషుల దృష్టి కాదు. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టి కాదు తగ్గించుకోవడం. మనుషుల దృష్టి కంటే కొంచెం నటన చేయొచ్చేమో కానీ ప్రభువు సమస్తమును చూస్తున్నాడు. ఆయన దృష్టికి మనం తగ్గించుకోవాలట. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ప్రభువు దృష్టి కంటే మనుషుల దృష్టికి దగ్గర నటించొద్దు మనం. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలారా హెచ్చిస్తాడు. హెచ్చించాలా తగ్గించాలా? మనం బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు కొర్నేలి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, చదువుదాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి ఎలాంటాడు? ఈయన భక్తిపరుడైన కొర్నేలి ఒకడున్నాడట. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మ కార్యములు చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడు. శతాధిపతి 100 మందిపై అధికారి. ఒకరు రమ్మంటే రావాలి, ఒకరు పొమ్మంటే పోవాలి, అలాంటి అధికారం కలిగిన వాడే ఎవరి దృష్టిలో తగ్గించుకుంటున్నాడంట? ప్రభువు దృష్టిలో తగ్గించుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు అక్కడ వాక్యంలో, తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. చిన్న అధికారం ఏముందంటే ప్రార్థన చేస్తారా? కానీ ఈయన శతాధిపతి అయినప్పటికీ తన ఇంటి వారందరితో కూడా ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు చేసే ప్రార్థన కాదు కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. బహుధర్మ కార్యాలు చేసేవాడు. ఏంటంటే బహుధర్మ కార్యాలు చేసేవాడంట. ఎల్లప్పుడూ ప్రభుకి ప్రార్థన చేసేవాడు. ఈయన కొర్నేలి గారు ప్రభు దృష్టికి తను తాను తగ్గించుకున్నాడంట. దేవుడికి స్తోత్రం. ధర్మ కార్యాలు, బహుధర్మ కార్యములు చేసేవాడు.
బహుధర్మ కార్యములు చేయడమే కాకుండా ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టేవాడు, ప్రార్థించేవాడు. ఎప్పుడంటే అల్లప్పుడే చేస్తాం. అల్లప్పుడు అంటే శుక్రవారం, ఆదివారం, అప్పుడే చేస్తుంటాం ప్రార్థన. కానీ ప్రతిరోజు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శతాధిపతి అయినప్పటికీ కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు, బహుధర్మ కార్యములు చేసేవాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము, భక్తి, భయభక్తులు కలిగేవాడంట కొర్నేలి. ఈ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది, ప్రభు దృష్టికి ఎవరికి భయపడలేదు కొర్నేలి, దేవునికి భయపడుతున్నాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. ఎంత అధికారి నాయన గర్వపట్టలేదు, కానీ ఆయన తగ్గించుకొని ప్రభు సందులో ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, బహుధర్మ కార్యము చేసేవాడు. తన ఇంటి వారందరితో కూడా ప్రభు యందు భయము, భక్తి కలిగిన వాడుగా ఉండేవాడు. కాబట్టే కొర్నేలిని దేవుడు ఆశీర్వదించాడని, హెచ్చించాడని మనం చూస్తూ ఉంటాం. మనం హెచ్చించబడాలంటే దేవుని బిడ్డలారా ప్రభు దృష్టికి మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఆశీర్వాదం కావాలంటాం, ఘనత పొందాలనుకుంటున్నామా, కానీ ప్రభు దగ్గర మాత్రం నేనేమో లేదు, భయము లేదు, భక్తి లేదు. ప్రభు దృష్టికి మనం తగ్గించుకోవట్లేదు, అందుకే హెచ్చించబట్టలేదు. కాబట్టి వాక్యంలో రాయబడినట్లుగా ప్రభు దృష్టికి, మనుషు దృష్టికి తగ్గించుకోకపోయినా పర్వాలేదేమో, కానీ దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడంట. మనం దేవుడు హెచ్చించాలంటే ప్రభు దృష్టికి మనకు మనం తగ్గించుకున్నాం అనుకోండి, దేవుని పిల్ల దేవుడు మనల్ని ఏం చేస్తాడో తలగా చేస్తాడు, తోకగా చేయడు, ఇంకా పైవానిగా ఉంచుతాడంట. హెచ్చించడం అంటే ఇదే, పైవానిగా ఉంచుతాడు, క్రింద వానిగా దేవునిని ఉంచుడంట. దేవునికి స్తోత్రం. మూడోది ఉంది, మిమ్మల్ని అప్పిచ్చేవానిగా చేస్తాను, అప్పు పుచ్చుకునేవానిగా చేయను. ఎప్పుడంట? ప్రభు దృష్టికి మీకు మీరుగా తగ్గించుకుంటే దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చిస్తాడంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం తలగా చేస్తాడంటే, ఎప్పుడు మనల్ని పైవానిగా చేస్తాడంటే, ఎప్పుడు మనల్ని అప్పిచ్చేవానిగా చేస్తాడంటే ప్రభు సన్నిధిలో, ప్రభు దృష్టికి మనకు మనం తగ్గించుకొని మొరపెడితే, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఒక దినాన్న పైవానిగానే ఉంచుతాడు, ఇచ్చిస్తాడు. కాబట్టి తలగా ఉంచుతాడంట. ఎలా ఉంచుతాడంటే తలగా ఉంచుతాడంట. అంత మాత్రమే కాకుండా ఇతరులకి నువ్వు అప్పు ఇచ్చేవాడిని ఉంచుతాడు. మనం ఏం చేస్తున్నాం? అప్పు చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఎందువల్ల? తగ్గించుకోలేదు ప్రభు సన్నిధిలో. ప్రభు దృష్టికి తగ్గించుకుంటే అప్పు చేసేవానిగా ఉంచడండి దేవుడు. దేవుడి మాట ఏదో ఒక సున్న అయినను పొల్లైనను తప్పిపోదని బైబిలే చెప్తుంది. మీరు ఎందుకు జరుగుతుంది ఇలాగా? మన ప్రభు దృష్టికి ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మనసు దృష్టి దగ్గర తగ్గించుకుంటాం, మనసుకు కనబడేటట్లుగా చేస్తుంటాం. కానీ దేవుడు చేస్తున్న సమస్తము ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడట. 4వ విషయానికి వెళ్ళిపోతాం దేవుడి బిడ్డలారా. మత్తయి సువార్త 18:4 చదువుదాం. కాగా ఈ బిడ్డ వల్లే తన్ను తాను తగ్గించుకున్న వాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడని బైబిల్ లేఖనం రాయబడి ఉంది. ఎవరి వల్ల తగ్గించుకోవాలన్నాడు? ఈరోజంతా మనం చెప్పుకున్న తగ్గింపు జీవితం ద్వారా కలిగే 7 ఆశీర్వాదం. ఇప్పుడు మనం 4వ చూస్తున్నాం. తన్ను తానుగా ఎవరైతే తగ్గించుకుంటారో, ఎలాగ తగ్గించుకోవాలంట? ఒక బిడ్డను మధ్యలో పెట్టి ఆ బిడ్డలాగని చెప్తున్నాడు. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చంటి బిడ్డలకి పాపం తెలుస్తుందండి, చంటి బిడ్డలకి వేసాలు వేయడం తెలుస్తుందా? వాళ్ళకి తెలియదు, అందుకే చంటి బిడ్డలతో పోల్చుతున్నాడు. ఈ చంటి బిడ్డ వలె ఎవరైతే తగ్గించుకుంటారో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని. మనం కూడా వాళ్ళకి కల్మషం తెలియదు, ఏ పాపం తెలియదు, ఏ మాయా మర్మాలు తెలియదు పాపం ఆ చంటి పిల్లలు. అలాగనే మనం ఉండాలి. మనం ఎలా ఉండాలనుకోండి, మనకు అన్నీ తెలుసు, కానీ చట్టిపిట్టలా మారిపోవాలంటున్నాడు ప్రభు నమ్ముకున్న తర్వాత. వాళ్ళకి మాయ మనం తెలియని వారుగా, పాపం లేని వారుగా ఉంటే అంటాడు ఆయన. 3వ చదివితే మీరు మార్పు నుండి అన్నాడు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్పు ఉండాలి, పెద్దోళ్ళమే, కానీ ఎలా మారిపోవాలి? చంటి పిల్లల్లా మారిపోవాలన్నాడు. చంటి బిడ్డల్లాగా మారిపోయి
వారికి లాంటి మనసు కలిగి తగ్గించుకుంటే పరలోక రాజ్యంలో గొప్పవారు అవుతామంటాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించడమే కాదు, పరలోక రాజ్యంలో గొప్పవారుగా దేవుడు ఉంచుతాడు. ఒక రాజ్యంలో మనకి ప్రవేశం దొరుకుతుంది. మార్పు పొందాలి. ఏమని ఉండాలమ్మా? మార్పు పొందడం అంటే మార్పు చంటి పిల్లలాగా మారిపోవాలి. 60 సంవత్సరాలు వచ్చినా, 50 సంవత్సరాలు వచ్చినా, 40 సంవత్సరాలు వచ్చినా చంటి బిడ్డలు లాంటి మనసు కలిగి ఉండి తగ్గించుకునే స్వభావం నీ దగ్గర ఉంటే అప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశం దొరుకుతుంది అంటారు. ఒక ఉదాహరణకి నేను మీతో చెప్పాలనుకున్నాను. మనకి 5 ఏళ్ళు ఉన్నాయి, చాలాసార్లు చెప్పుకుంటాం, మళ్ళీ చెప్తున్నాం. ఈ 5 ఏళ్ళు ఒకసారి పోటీ పడ్డాయంట. ఏంటి పోటీ పడ్డాయి? నేను గొప్ప అంటే నేను గొప్ప. ఈ 5 ఏళ్ళు అనుకున్నాట. ఈ 5 ఏళ్ళకే పడట్లేదు. ఇప్పుడు నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒకరికొకరు గొప్పతనాలు చెప్పుకోవడం ప్రారంభించారంట. ఒకరికొకరు అంటే మనుషులు కాదు, రేళ్ళు. అయితే నీ ఇంత గొప్పతనాలు ఒకరికొకరు పోటీ పడుతున్నారు కదా, మీ గొప్పతనాలు చెప్పండి అని చెప్పేసి చిట్టకనేళ్ళని ఈ అన్ని వ్రేళ్ళు కలిసి చిట్టకనేళ్ళని అడిగాయంట. నీ గొప్పతనం ఏంటి? నువ్వు గొప్పదాని అంటున్నావు కదా, మా అందరికంటే నువ్వే గొప్పదానివా? ఆ చిట్టకనేళ్ళు ఏమంటుంది? మీ అందరికంటే నేనే గొప్ప అంటుంది. నీ గొప్పతనం ఏంటో చెప్పమని చిట్టకనేళ్ళని అడిగాయంట. అప్పుడు చిట్టకనేలు చెప్తుందంట తన గొప్పతనాన్ని. ఏ దేవునికైనా లేకపోతే ఏ పెద్దలకైనా, పాస్టర్ గారికైనా, ఎవరికైనా ప్రైజ్లో అన్నప్పుడు, దండం పెట్టినప్పుడు ముందు ఎవరు ఉంటారు? ముందు నేను ఉంటానా, మీరు ఉంటారా? నేనే ఉంటాను కాబట్టి నేనే గొప్ప అందంటాడు. దాని గొప్పతనం ఏదో చెప్పుకుంది. ఆ తర్వాత ఎక్కడికి వచ్చాయి? ఇక్కడికి రాబోతాం. ఈ విరేళ్ళు అన్నీ కలిపి ఈ విరేళ్ళని అడుగుతున్నాయి. ఈ విరేలు పేరు ఏం పేరు? చూపుడు విరేళ్ళు. దీని ఏమంటారు? చూపుడు వేలు అంటారు. ఈ వేలు నీ గొప్పతనం చెప్పమని ఆ వేలు అడుగుతున్నప్పుడు ఆ వేలు ఏం చెప్తుందంటే, ఎవరైనా చూపించాలంటే నేనే కదా. బాక్స్ లేకపోతే ఇదిగో ఫ్యాను, ఇదిగో బైబిల్ అని చెప్పాలంటే నేనే కదా చెప్తాను. కాబట్టి మీ అందరికంటే నేనే గొప్ప. నేను లేకుండా ఎవరు ఎలా చూపిస్తామంటే మనం ఇదే కదా చూపిస్తాం. దేని చూపించాలన్నా ఇదే. ఇదిగో సెల్ ఫోన్ అని చెప్పాలంటే ఇదే. నేనే గొప్ప. దాని గొప్పతనం అది చెప్పుకున్నాను. అంటే ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు చెప్పుకుంటున్నాను. తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చాయి. మీ అందరికంటే నేను పొడగ్గా ఉంటాను, పెద్దగా ఉంటాను కాబట్టి నేనే పెద్దగా ఉన్నాను కాబట్టి నేనే గొప్ప అని చెప్పేసి ఆ వేలు చెప్పుకోండి. తర్వాత ఈ వేలు, ఎవరేలు దీన్ని ఏ వేలు అంటాం? బంగారపు వేలు కదా. తర్వాత బంగారపు వేలు. కాబట్టి ఎవరైనా బంగారం చేసుకుంటే, ఎవరైనా బంగారం ఉంగరాలు పెట్టుకుంటే ఎవరికి పెడతారు? నాకే కదా పెడతారు. కాబట్టి నేనే గొప్పతనని ఈ విధంగా ఎవరి గొప్పతనాలను వాళ్ళు చెప్పేసుకుంటున్నారు. నిజానికి ఏం పట్టుకోవాలన్నా సరే బొట్టనేళ్ళ సహాయం ఎలా పట్టుకోగలమా? ఇది పట్టుకోగలమా? ఇది ఎలా నొక్కితే పట్టుకోవాలి. ఈ సహాయం లేకపోతే దేనిని మనం పట్టుకోలేము. దాని గొప్పతనం అది చెప్పుకోవాలి. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. వీటన్నిట్లో ఏది గొప్పది? మనం ఏం చెప్పాలి ఇప్పుడు? అరే ఎవరి గొప్పతనం వాళ్ళకే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పొస్తుందంటే, తన్ను తాను తగ్గించుకుని వాడు ఎవడో, ఎంత గొప్పతనాలు ఎవరికి ఉన్నా సరే మనం ఏమైపోవాలి? చంటి బిడ్డలా మారిపోయి తగ్గించుకునే స్వభావం మన దగ్గర ఉంటే వాడు పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటారు. పరలోక రాజ్యంలో ప్రవేశం దొరుకుతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనం కూడా ఎలా మారిపోవాలన్నట్టు చంటి బిడ్డలాగా మారిపోతాము. ప్రభు దగ్గర చంటి బిడ్డలను మనసు కలిగి తగ్గించుకొని గొప్పకు పోవద్దు. గొప్పకు పోకుండా తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పరలోక రాజ్యంలో మాకు ప్రవేశం దొరుకుతుంది. ఇప్పుడు 5వ విషయానికి వెళ్దాము. మొదటి పేతురు పత్రిక 5:5 దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట. దీనులకు అనగా తగ్గించుకునే వారికి, వినయం విధేయత కలిగిన వారికి, దీనత్వం కలిగిన వారికి ఏమి అనుగ్రహిస్తాడంటే కృప అనుగ్రహిస్తాడు. ఏమి అనుగ్రహిస్తాడంటే కృప అనుగ్రహిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటాడు? అందుకు నా కృప నీకు చాలును అంటున్నాడండి. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు నోరార పలికిన మాటది. నా కృప నీకు చాలు. ఆహారం లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, ఇల్లు మేడలు ఏమీ లేకపోయినా నా కృప ఉంటే నీకు చాలు అంటున్నాడండి. దేవునికి స్తోత్రం.
అంటే మీరు ఇల్లు లేకపోతే పర్వాలేదండి అయ్యగారు, ఉద్యోగం లేకపోతే పర్వాలేదా అంటే అవి కావాలి. కానీ దేవుడు ఏం చెప్తుంటే ఒకవేళ ఉన్నా లేకపోయినా కావాలి, ఉద్యోగం కావాలి, ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, మేడమిద్దలు అంటే మేడ కావాలి, నివాసం ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, అన్నీ కావాలి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన కృప ఉంటే ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయండి. దేవునికి స్తోత్రం. ఆయన కృప ఉందనుకోండి అవన్నీ ఉన్నట్టే. ఇంకా ఆయన కృప లేకపోతే మనం ఎంత ప్రయాసపడినా ఉద్యోగం కోసం కానీ వస్త్రాల కోసం కానీ దేనికోసం ప్రయాసపడినా రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఆయన కృప మాత్రం ఉంటే దేవుని బిడ్డలారా ఖచ్చితంగా అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. అందుకే అంటాడు, మళ్ళా చదువమ్మా, దీనులకు ఆయన కృప అనుగ్రహించువాడు. ఎవరికి కృప అనుగ్రహిస్తాడు దేవుడు? దీనులకు. అందుకంటాడు ప్రభు యేసు, నా కృప నీకు చాలు. ఎవరి కృప చాలు? మనకి దేవుని కృప ఉంటే చాలండి మనకి. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృప, నీ కృప, నీ కృప, ఇది నీ కృప. ఏంటి ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతుకున్నానంటే అది కేవలము ఆయన కృప మాత్రమేనండి. ఉచితమైన కృపతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఉచితమైన కృప, ఉచితమైన దయతో మనల్ని దేవుడు ఆదరిస్తున్నాడు. ఆయన కృప ఉంటే మనం బ్రతుకుతామండి. కాబట్టి దీనులకు ఆయన కృప అనుగ్రహించి, ఎవరైతే తగ్గించుకొని చంటి బిడ్డలన్న మనసు కలిగి ఉంటారో వారికి దేవుడు ఏమంటాడు? కృపని అనుగ్రహిస్తాడు. ఆయన కృప ఉంటే మనం బ్రతుకుతాం. ఆయన కృప ఉంటే మనకు ఆహారం ఉంటుంది. ఆయన కృప ఉంటే మనకు వస్త్రాలు ఉంటాయి. ఆయన కృప ఉంటే మనకి ఉద్యోగం ఉంటుంది. ఆయన కృప ఉంటే అన్నీ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా మనం ఆయన కృప కొరకు కనబడదాం. అందుకంటే నా కృప నీకు చాలు. ఆయన కృప మనకుంటే చాలని బ్రతుకుతాను. ఏమున్నా లేకపోయినా నీ కృప ఉంటే నాకు చాలు. కృప, నీ కృప, 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 క్రీస్తు కృప, 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 పడాలి. నీ కృప, కృప, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. దీన స్థితిలో ఉన్నప్పుడు కాపాడింది ఆయన కృపే. ఈరోజు సజీవులుగా ఉన్నామంటే కాపాడింది ఆయన కృపే. దీన స్థితిలో ఉన్నప్పుడు, సంపన్న స్థితిలో ఉన్నప్పుడు, ఏ స్థితిలో ఉన్నా కాపాడింది ఆయన కృపే, ఆయన కనికరమే. కాబట్టి మనం ఆయన కృప కొరకు కనిపెడదాం, తగ్గించుకుందాము. ప్రభు సందులో ఆయన కృపను పొందుకొని ముందుకు వెళ్దాం. దీనులకు ఆయన కృపను అనుగ్రహించే దేవుడు కాబట్టి మనం కూడా దీనత్వం కలిగి ప్రభు సందులో మొరపెడదాం. తర్వాత పాయింట్కి వెళ్దాము. 6వ పాయింట్ చదువుదాము. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఎండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనత, జీవము దాని వలన కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలి? భయము, భక్తి కలిగి ఉంటే అది వినయమునకు ప్రతిఫలం అంటున్నాడు. భయము, భక్తి ఉంటే వినయమే వస్తుంది. ఈ భయం, భక్తి లేనోడికి వినయం ఉంటుందండి, విధేయత ఉంటుంది ఆడి దగ్గర. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, ఇంకా ఆడి దగ్గర ఇంకేం వినయం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడే వినయమునకు మూలం. కాబట్టి దేవుని యందు మనం భయము భక్తి కలిగి ఉన్నాం. అందుకంటే 128వ కీర్తనలో 128 దగ్గర మొదటి వచ్చలే ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిస్తే ధన్యతను దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే వినయమునకు మూలం. కాబట్టి ఎప్పుడైతే దేవుని యందు మనం భయము భక్తి కలిగి వినయ విధేయత కలిగి ఉన్నామో అప్పుడు ఏమంటాడు? ఐశ్వర్యం, ఘనత, జీవమును మీకు అనుగ్రహించబడతాయి, దానివల్ల కలుగుతాయి అంటున్నారు. దీనివల్ల కలుగుతాయి? వినయంగా ఉన్నప్పుడు ఐశ్వర్యం కలుగుతుందంట. వినయంగా ఉన్నప్పుడు భయము భక్తి కలిగి ఉండడం వల్ల వినయం వస్తుంది. వినయంగా ఉండడం వల్ల, దీనత్వం కలిగి ఉండడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. అంత మాత్రమే కాకుండా ఘనత కలుగుతుంది, జీవము కలుగుతుంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఏం కలుగుతుంది అంటే ఐశ్వర్యం. మొట్టమొదటిది ఐశ్వర్యం, రెండోది ఘనత, మూడోది జీవం. జీవం అంటే జీవించడం.
ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్తలో చెప్తాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన వల్లే మనం జీవించగలుగుతున్నాం. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆయనే జీవం. అంత మాత్రం ఇక్కడ ఐశ్వర్యము ఘనత కూడా వస్తుంది. ఎప్పుడంట? భయము భక్తి కలిగి ఉండడం వల్ల వినయం వస్తుంది అన్నాడు. వినయం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది అన్నాడు. ఐశ్వర్యం వద్దన్న వాళ్ళు ఎవరైనా ఉంటారండి? సావిత్రి గ్రంథంలో ఆ మాట కూడా ఉండదు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. ఐశ్వర్యం కాదు కావాల్సింది, ఐశ్వర్యం ఎత్తాడు దేవుడు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినది అంటున్నాడు. వెండి బంగారం కూడా దయ కోరదగినది అంటారు. ఏంటి కావాలి ఇప్పుడు మనకి? వెండి బంగారాలు కావాలా? ఏం కావాలి? దేవుని దయ కావాలి. ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తాడని అక్కడ ఉంది. ఇంకా ఐశ్వర్యాన్ని ఇచ్చినప్పుడు ఇంకా మన ఐశ్వర్యం కోసం ఎందుకు పాకులు ఆడాలి? దానికోసం ఎందుకు పరుగులు ఎత్తాలి? చూడండి, మనం దానికోసం పరుగులు ఎత్తితే అంటే అది రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది అంటారు. దాని వైపు మనం చూడకుండా మన పని మనం చేసుకుంటే అది మన దగ్గరికి పరుగులు ఎత్తుకొని వస్తుంది అంటారు. కాబట్టి ఐశ్వర్యం ప్రయాసపడకం అన్నాడు. ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడకండి. ఏం చేద్దాం? పొద్దున్న పోతే పోండి, 6 దినాలు కష్టపడండి అంటారు. 6 దినాలు చేసుకోండి, కానీ 6 దినాలు కూడా చాలట్లేదని చెప్పేసి 7వ రోజుని ఎగ్గొట్టేసి, ఏంటి ఎగ్గొట్ట? దేవుని మందిరాన్ని ఎగ్గొట్టేసి ఆ రోజున కూడా పనికిపోతున్నారు చాలామంది. అంటే వీళ్ళు ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడుతున్నారు. అయితే ఏమంటాడు? ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడితే అది రెక్కలు వచ్చి అంటే ఎగిరిపోతుంది అంటున్నారు. దానికోసం ఎదురు చూడకుండా ప్రభు సందుకు వచ్చేది ఈ రోజుని అదే నీ వెంట పరుగులు ఎత్తుకొని వస్తుందంట. ఏది కావాలి ఇప్పుడు? అది మన దగ్గర రావాలా? మనం దానికోసం పాకులాడాలా? అది మన దగ్గర రావాలంటే ఈరోజు అనగా 7వ దినమైన ఆదివారాలు ప్రభు సందులో మనం ఏం చేయాలి? 6 దినాలు చేసి, మనకి దేవుడే 6 దినాలు కష్టపడి పనిచేసి 7వ దినాన్ని ఆయనే విశ్రాంతి తీసుకున్నాడు. ఆయనే రెస్ట్ తీసుకున్నాడు, విశ్రమించాడు. మరి ఆయనకే విశ్రాంతి అన్నప్పుడు మనకు విశ్రాంతి వద్దండి. మనకి రెస్ట్ కావాలి కదా. ఆ రెస్ట్ని ఏమంటాడు? దేవుని మందిరానికి వచ్చి రెస్ట్ తీసుకోవడమే. ఇది ఏమైనా పాకులాడతామా? ఏమి బరువులు ఎత్తేస్తాం? ఇక్కడికి వచ్చి ఏం చేసేస్తాం? రెస్ట్ తీసుకుంటున్నాం. దేవునితో దేవుళ్ళు ఆనందిస్తూ సంతోషిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, వినయమునకు ప్రతిఫలం అంట ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి వినయమునకు ప్రతిఫలం. దానివల్ల ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, జీవము కలుగుతుంది. కాబట్టి మనకు జీవం కావాలంటే, ఐశ్వర్యం కావాలంటే, ఘనత కలగాలంటే వాటి కొరకు పరుగులేస్తుంది. కానీ మనం ఏం చేద్దామంటే దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి ప్రభు సన్నిధికి వినయ విధేయత కలిగి ప్రార్థన చేద్దాము. అప్పుడు ఐశ్వర్యాన్ని, ఘనతని, జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చివరిది నేను చెప్పి ముగించుతాను, టైం అయింది కాబట్టి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దీనుడై, దీనత్వం కలిగి, నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుంటాడో వాడిని దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన మాట వింటాం కానీ వణకం. ఆయన మాట అంటే భయం ఉండదు మనం. ఆయన మాట అంటే భయం ఉండదు. బైబిల్ కోడి ఎక్కడ ఎట్టిందంటే గుడి బజార్లో ఎట్టిందంట. అలాగా మనకు భయం లేదు. దేవుని మందిరంలో ఆయన మాట విని ఎవడైతే దీనుడై ఆయన మాట విని వణుకుచుంటాడో వాని మీద దేవుని దృష్టి ఉంచుతాడంటాడు. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలంటే దేవుని బిడ్డలారా మనం దీనుడై వణికి ఆయన మాట వింటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడో ఆయన లక్ష్యం ఇచ్చుతాడు. ఆయన దృష్టిలో మనం ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో నీవు ఉంటే ఏ లోటు రాదు. దేవుని దృష్టిలో నీవు ఉంటే ఇంకా ఎవరు కూడా ఆయన దృష్టిలోంచి మనల్ని ఎవరో తప్పించలేరు. అపవాది మనల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే మనం ఆయన మన లక్ష్యం పెట్టాడు కాబట్టి, ఆయన మనల్ని దృష్టించాడు కాబట్టి ఇంకా ఎవ్వరు కూడా మనల్ని ఏమీ చేయలేరంట. ఎప్పుడంట? ఎవరు దీనుడై నలిగిన హృదయం గలవారై నా మాట విని వణుకుచుంటారో
వారినే నేను లక్ష్య పెడుతున్నా, వారినే నేను దృష్టించుచున్నాను దేవుడు మాట్లాడుచున్నాను. నీవు దేవుని దృష్టిలో ఉంటే నీకు ఏ లోటు రాదు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభు సందులో దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని వణుకుచుంటే ఖచ్చితంగా మనం దేవుని దృష్టిలో ఉంటాం. ఇంకెవ్వరు కూడా మనల్ని ఏమీ చేయలేరంట. మరి మనం ఏం చేయాలి? చివరిది ఇది ఏం చేయాలండి? దీనులను దేవుడు ఏం చేస్తాడంటే లక్ష్య పెడతాడు. ఇంకొక మాట కీర్తనకారుడు చెప్తున్నాడు, 138వ కీర్తన 6వ వచనం, యెహోవా మహోన్నతుడు, ఆయన మహోన్నతమైన స్థలంలో ఉన్న దేవుడు అయినప్పటికీ ఆయన ఎవరు లక్ష్య పెడుతున్నాడంటే దీనులను లక్ష్య పెడుతున్నాడంట. ఆయన గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు మహోన్నతుడు, ఆయన ఉన్నత స్థలంలో నివాసం ఉండిన వాడు అయినను ఆయన ఎవరిని లక్ష్య పెడుతున్నాడో తెలుసా? దీనులను లక్ష్య పెడుతున్నాడు. ఉన్నవా? ఆయన ఉన్నవాడు. చాలామంది ఈ రోజులో ఉన్న వాళ్ళనే ప్రేమిస్తారు. సాయంత్రం కదా ఉన్నమ్మ కూడా ఉన్నోళ్ళకి ఎట్టిందంట, లేనమ్మ కూడా ఉన్నోళ్ళకి ఎట్టిందంట. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. ఆయన మహోన్నతుడు, ఆయన మహాగణుడు, ఆయన అధిక సంపన్నం కలిగిన దేవుడు అయినప్పటికీ ఎవరిని దృష్టించుతున్నాడో తెలుసండి? ఆయన దీనులనే ఆయన లక్ష్య పెడుతున్నాడు. దీనుల మీదే ఆయన దృష్టి ఉంటుందంట. మన దేవుడు పక్షపాతం కలిగిన దేవుడు కాదు. ఈ లోకంలో అయితే ఉన్నమ్మ ఇల్లు ఉన్నామకే ఎడుతుంది, కానీ లేని వాళ్ళని పట్టించుకోదు. కానీ దేవుడు అంటే లేని వాళ్ళనే పట్టించుకుంటాడంట. ఆయన మహోన్నతుడు అయినను ఎవరిని లక్ష్య పెడుతున్నాడంట? ఆయన దీనులనే లక్ష్య పెడుతున్నాడు. 113వ కీర్తన 13వ వచనం, ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కప్ప మీద ఉన్న బేదలను పైకెత్తువాడు. ఎవరిని దేవుడు లక్ష్య పెడుతున్నాడంట? దీనులను, పెంట కప్ప మీద దీనులను పైకెత్తేవాడు. ప్రధానులతో తన ప్రధానులతో కూర్చుండి పెడతాడంట. మనం తీసుకుని వెళ్ళి ఎక్కడ కూర్చుని పెడతాడు? ప్రధానులతో తన ప్రధానులతో కూర్చుండి పెట్టుటకై నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడు మన దేవుడు. నాకెవరూ లేరు, నా పక్షాన్ని ఎవరు లేరు అనుకుంటాం ఒక్కొక్కసారి మనం. కానీ నీ పక్షంగా యెహోవా ఉన్నాడంట. నీ పక్షంగా ఎవరున్నారంట? దేవుడే ఉన్నాడు. దేవుడే నీ పక్షంగా ఉంటే నీకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? విరోధి ఎవరు ఉండరు. కాబట్టి దేవుని బిడ్డలారా, దీనులను మన దేవుడు లక్ష్య పెట్టే దేవుడు. ఆయన అధిక సంపన్నుడే, అధిక శక్తి సంపన్నుడే, మహోన్నతుడే, మహాగణుడే, ఉన్నత స్థలంలో నివసించిన వాడే. కానీ ఎవరిని ప్రేమిస్తున్నారంటే దీనిలో మనల్ని ప్రేమిస్తున్నారు. ఎవరైతే దీనత్వం కలిగి ప్రభు సన్నిధిలో మొరపెడతారో వారినే దేవుడు లక్ష్య పెడతాడంట. వారి అంతే దేవుడు దృష్టి ఉంచుతాడంట. అయితే మనం ఏం చేయవలసిన పడేటి వినయం కలిగి ప్రభు సన్నిధిలో ఆయన మాట విని వణికి వినాలి. ఆయన మాట విని వణికి ప్రభు సన్నిధిలో తగ్గించుకుంటే ఖచ్చితంగా మన మీద ఆయన దృష్టి ఉంటుంది. కాబట్టి మరి మనం ఆయన దృష్టి మన మీద ఉన్నప్పుడు ఇంక ఏ లోటైనా ఉంటుందా? ఏ కష్టమన్నా వస్తుందా? ఏ బాధ అన్నా కలగదు. ఆయన దృష్టి మన మీద లేదు. కాబట్టి అపవాది కొడుకి అవకాశం దొరికేసి మనం శోధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నేను ముగిస్తున్నాను. ఈరోజు మన తగ్గింపు జీవితం ద్వారా కలుగు 7 ఆశీర్వాదాలు. 7 చెప్పేసుకున్నాం. ఒకసారి ఎన్ని గుర్తున్నాయో ఎన్ని పక్కనెట్టేసామో ఒకసారి గుర్తు చేసుకున్నాం. మొట్టమొదటి ఏంటంటే మూలవాక్యంలోనికి వెళ్తే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు. తన్ను తాను అంటే తన తానని కాదు. అక్కడ తన్ను తాను అంటే ఎవరికి వారుగా నేను పక్కన తగ్గించొద్దు. మీకు మీరుగానే తగ్గించుకోవాలి. మీకు మీరుగా మీరు తగ్గించుకున్నారంటే మీ దేవుడే మనల్ని ఏం చేస్తాడో హెచ్చిస్తాడు. మనమే పోడేసుకున్నాం అనుకో పరిస్థితి ఇల్లేగా దేవుడు మనల్ని తగ్గించేస్తాడు. మొదటిది వినయ మనస్కుడు, తగ్గించుకునేవాడు, దీనత్వం కలిగిన వాడు. ఇవన్నీ ఒక కోవలోకి వస్తాయి. వినయము, విధేయత, తగ్గించుకోవడం, దీనత్వం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఒక దానిలోకి వస్తాయి. వినయ మనస్కుడు ఏం పొందుతాడంటే తగ్గించుకోవడం ద్వారా ఘనత వస్తుందండి. తగ్గించుకోవడం ద్వారా ఘనత వస్తుంది. రెండోది తగ్గించుకోవడం ద్వారా దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడండి. 34వ కీర్తన 7వ వచనం చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలయండి వాళ్ళని రక్షిస్తుందంట. దేవుడి చేత మనం రక్షించబడాలంటే, దేవుని బిడ్డలారా, దేవుడి చేత మనం రక్షించబడాలంటే వినయము, విధేయత ఎంతో అవసరం. ఇది 2వ ఆశీర్వాదం.
7 ఆశీర్వాదాలు కదా, తగ్గింపు జీవితం ద్వారా కలుగు 7 ఆశీర్వాదం. మొట్టమొదటి ఆశీర్వాదం ఘనత, రెండవ ఆశీర్వాదం రక్షించబడతాం, మూడవ ఆశీర్వాదం హెచ్చించబడతాం, నాలుగవ ఆశీర్వాదం పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటాం, ఐదవ ఆశీర్వాదం దీనులకు ఆయన కృప అనుగ్రహించబడుతుంది, కృపకు పాత్రలు అవుతామంట తగ్గించుకోవడం వల్ల. ఇది 5వ ఆశీర్వాదం. 6వ ఆశీర్వాదం ఐశ్వర్యము, ఘనత, జీవమును పొందుతామంట తగ్గించుకోవడం వల్ల. ఐశ్వర్యము, జీవము, ఘనత ఇవన్నీ పొందుకుంటాం. చివరిది 7వది ఆయన మన యందు దృష్టించుతాడు, మనల్ని లక్ష్య పెడతాడు. తగ్గింపు 7 విషయాలు మర్చిపోకండి. ఈ తగ్గించుకొని ప్రభుత్వంలో ఎవరైతే బ్రతుకుతారో, ప్రార్థన చేస్తారో వారికి 7 ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రమునైనా ఈరోజు తగ్గింపు జీవితం ద్వారా కలిగే 7 ఆశీర్వాదాలు, 7 బ్లెస్సింగ్స్ తగ్గింపు జీవితం ద్వారానే ఇవి కలుగుతాయని మీరు మాతో మాట. వినయము, విధేయత, తగ్గించుకోవడం వల్ల ఈ 7 ఆశీర్వాదాలు కలుగుతాయని మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభా, మేము ఈ 7 ఆశీర్వాదాలు పాత్రలుగా ఉండాలనుకుంటున్నాం. ఇప్పుడే నీ వాక్యాన్ని మేము నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడే మేము సరి చేసుకుంటున్నామయ్యా. మా అతిక్రమంలో, మా పాపంలో మీకు తెలిసే ఉన్నవి అవన్నీ ఒప్పుకొని విడిచిపెడుతున్నాం. తగ్గించుకునే మనసు మాకు దయచేయండి. చంటిబిడ్డ లాంటి మనసు, మార్పు నుండి చంటిబిడ్డ లాంటి వారు అయితేనే మీరు పరలోక రోజులో ప్రవేశిస్తారని మాట్లాడిన దేవుడు కాబట్టి మేము మార్పు చెందాలి, మా బ్రతుకులు మారాలి ప్రభా. 2026 సంవత్సరం ఈ 3వ ఆదివారం ఈ విధంగా కూడుకుంటున్నాం. మేము మార్పు చెందాలి. తగ్గింపు జీవితం మాకు ఇవ్వండి. మాలో ఉన్న గర్వాన్ని తొలగించండి. మూలవాక్యం దాని మీద మాత్రం తను తాను తగ్గించుకుని వాడే హెచ్చించబడతానని మీరు మాతో మాట్లాడారు కాబట్టి మేము తగ్గించుకుంటే హెచ్చించబడతాం. ఒకవేళ మాకు మేముగా హెచ్చించుకుంటూ ఉంటే మేము తగ్గించబడతాం. కాబట్టి మమ్మల్ని క్షమించిన అయినా తగ్గించుకునే మనసు మాకు దయచేయండి. దీనత్వం కలిగే మనసు మాకు ఇవ్వండి. చంటిబిడ్డలు లాంటి మనసు మాకు అనుగ్రహించండి. తగ్గించుకొని వినయం కలిగి, విధేయత కలిగి నీ సంద్రం మొరపెట్టే వారికి మమ్మల్ని ఉంచండి. శండ్రక, మేషకు, అబేద్నెగోలు దీనత్వం కలిగి ఉన్నారు కాబట్టి వారు రక్షించబడ్డారు. దానియేలు దీనత్వం కలిగిన వారు దానియేలు గారు రక్షించబడ్డారు. మేము కూడా రక్షించబడాలంటే మా చుట్టూ మీ దూత కావాలి ఉండాలి అంటే మాకు దీనత్వం కావాలి, భయము భక్తి కావాలి. మాకు నేర్పించుందని